వేప చెట్టులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. దీంతో ఈ చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. చైనా వంటి దేశాలు వేప చెట్టు ప్రాముఖ్యతను గుర్తించి లక్షల మొక్కలు నాటి లాభాలు పొందుతున్నారు. ఆక్సిజన్ ఇచ్చే ప్రధాన వృక్షాల్లో వేప చెట్టు ముందు వరుసలో ఉంటుంది. అలాంటి వేప చెట్టుకు ఇప్పుడు ఏ కష్టం వచ్చిందో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. వేప చెట్టు చిగుర్ల నుంచి కొమ్మలు, కాండం అన్నీ ఎండిపోతున్నాయి. వేప చెట్టుకు డైబ్యాక్ అనే వ్యాధి సోకిందంటున్నారు పర్యావరణవేత్తలు. మొదటగా ఆకులు ఎర్రగా మారి ఎండిపోతాయని తెలిపారు. వేప చెట్టుకు భారతీయులకు అవినాభావ సంబంధం ఉంది. ప్రతి ఇంట్లో కనీసం ఒక వేప చెట్టైనా ఉండేది. కానీ కాలక్రమేణా అవి అంతరించిపోతున్నాయి. ఆయుర్వేద వైద్యంలోనూ వేప ఆకులను వాడుతుంటారు. పొలాలు, జనావాసాల మధ్య రోడ్లపై ఉన్న వేప చెట్లు ఎర్రగా మారుతూ ఆకులు ఎండిపోయి నిర్జీవంగా కనిపిస్తున్నాయంటున్నారు పర్యావరణవేత్తలు. విస్తారంగా వర్షాలు కురవడంతో తేయాకు, దోమ జాతికి చెందిన పెద్ద పురుగులు, నల్లి పురుగుల దాడి పెరిగిందని చెప్తున్నారు పరిశోధకులు. పామాప్సిస్ ఆజాడి రెక్టి అనే శిలీంధ్రం వేప చెట్లపై దాడి చేస్తోందని తెలిపారు. గాలి ద్వారా సోకే మోరో రకం బ్యాక్టీరియా కూడా సోకుతోందన్నారు. వీటితో వేప చెట్లు ఎండిపోతున్నాయని చెప్తున్నారు పర్యావరణవేత్తలు. అదే చీడపీడ మళ్ళీ వచ్చినట్టు కనపడుతుంది. నాకు తెలిసి ఇదివరకు లాగానే వేప తన పోరాటం చేసి దాన్ని అధిగమిస్తుంది. మనము ఏమీ చేయని అవసరం లేదు. కాకపోతే శాస్త్రీయ పరిశోధన చేయాల్సిన అవసరం ఉంది. వేప లాంటి చెట్టుకి ఏ రకమైన పురుగు పడుతుంది అంటే ఈ విషాన్ని కూడా అధిగమించే శక్తి ఉన్న ఆ పురుగు ఏంది, ఆ బ్యాక్టీరియా ఏంది, ఆ వైరస్ ఏంది అనేది కనుగొనవలసిన బాధ్యత మన శాస్త్రజ్ఞుల మీద